There is something called సమయోచితమైన ప్రార్థన. సమయోచితమైన ప్రార్థన అనేది ఉంటుంది. Many of us have not learned it. దాంట్లో చాలా మంది నేర్చుకోలేదు. సమయోచితమైన ప్రార్థన అనేది లేనే లేదు. సమయోచితమైన ప్రార్థన అనేది లేనే లేదు. ప్రార్థన మొదలు పెడితే కానీ ఇంకా వదలరు. ఇంకా ప్రార్థన మొదలుపెట్టి ఆది కాండం నుంచి ప్రకటన దాకా కొండవీటి చానతాడు ఎంతో చేస్తారు. అవసరం చాలా చేస్తారు, అవసరం లేదు. ఇది బిగినింగ్ ఆఫ్ ది మీటింగ్. ఈ కూడికి మీటింగ్, దట్స్ ఆల్. ఆ కూడి కొరకే ప్రార్థన చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది మీటింగ్, కూడికి అయిపోయిన తర్వాత pray for the word that is ministered. అక్కడ చేయబడిన పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. In Bangalore it so happened. బెంగళూరులో ఒకసారి ఇలా జరిగింది. One man was almost dying. ఒక ఆయన చనిపోదానికి దాదాపు చనిపోయేలా ఉన్నాడు. The name of God in his life. He never took the name of God in his life. దాని జీవితంలో దేవుని పేరు ఎత్తలేదు. His relatives felt. బంధువులు అన్నారు, let us call some pastor and pray for him, at least he will go to heaven. పాస్టర్ని తీసుకొచ్చి ప్రార్థన చేసి కనీసం పరలోకం వెళ్తాడు అనుకున్నారు. ఏదో మూఢనమ్మకం. Then pastor was called. పాస్టర్ని పిలిచారు. He said తల వంచి ప్రార్థన చేద్దాం అన్నాడు. Then he started praying for the evangelization of the world. లోకమంతా సువార్త ప్రకటించబడాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. He is not praying for that man. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయట్లేదు. పిలిచిందే ఆయన కొరకు. పిలిచిందే ఆయన కొరకు. ఏంది evangelization సంగతి? ఈయనంతా సువార్త కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో భారంగా. అమెరికా, ఆఫ్రికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఏంది? అరే ఏంటి? సందర్భానుసారంగా చేయాలి కదా. సందర్భం అనుసారంగా చేయాలి. ఆయన కోసం ఏం చేయలే. ఆయన కోసం చేయలేదు. అంతా చేసి ముగించాడు. ఫైనల్ అలిసిపోయి తర్వాత అంతా చేసి అలిసిపోయి అందరూ ఏడుస్తున్నారంట. అరే why are they crying? ఎందుకు ఏడుస్తున్నారు? Then he asked the person next to him. పక్కన ఉన్నాడు అడిగాడు, hey what happened? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? He died. చచ్చిపోయాడు అన్నారు. Died when did he die? ఎప్పుడు Then he said when you are in London. నువ్వు లండన్ లో ఉన్నప్పుడు చచ్చిపోయాడు అన్నాడు. See, సమయోచితమైన ప్రార్థన. ఎప్పుడైనా టీకి ప్రార్థన చేస్తే ఒకటే లైన్ చేయండి. ఎప్పుడైనా టీ ప్రార్థన చేసి చల్లగేదా. భోజనం కూడా అక్కడంతా ఎవాంజలిజేషన్ సువార్త గురించి చెప్పాల్సిన అవసరం లే. భోజనం దగ్గర సువార్త గురించి పోతున్నాడు, ఇవన్నీ అనవసరం. ఇవన్నీ అనవసరం. లర్న్ యు. ఐ వాంట్ టు సజెస్ట్, మీకు ఒక ఉపదేశం చెప్పాలి. లిసన్ టు ది ప్రేయర్స్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ అంకుల్ గారు చేసిన ప్రార్థనలు వినండి. సీడీలు, క్యాసెట్లు ఉన్నాయి. లిసన్ టు హిస్ ప్రేయర్స్. ఆయన ప్రార్థనలు వినండి. ఇన్ ది బిగినింగ్ హౌ డిడ్ హి ప్రే? ప్రార్థన కూడికి ఆరంభించాడు. చివర్లో ఏం ప్రార్థన చేశాడు? I learned much from him. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. He made a great impact on me. ఆయన నా మీద చాలా ప్రభావం చూపించాడు. That's how you should learn. ఆ రకంగా మనం నేర్చుకోవాలి. కొట్టింది ప్రార్థన చేసి అందరూ అలిసిపోయి విసిగిపోయి వెళ్ళిపోతుంటారు. చేసిన ప్రార్థన అదే చేసి అందరూ